హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కరకానా. ఈరోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన మూవీ దేవరా. ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే నాకు ఎక్స్ట్రాడినరీ మారులెస్ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ ఓకే అనిపించింది. అండ్ క్లైమాక్స్ అయితే బాగుంది. కాకపోతే సెకండ్ పార్ట్ లీడ్కి నాకు అంతగా గొప్పగా అంటే సెకండ్ పార్ట్ చూడాలి అనే ఆతృత అయితే నాకు అంతగా అనిపించలేదు. అండ్ సెకండ్ పార్ట్ కూడా అవసరమా అని అనిపించింది. కాకపోతే ఫస్ట్ హాఫ్ అయితే చాలా 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 బాగా తీశారు కొరటాల శివ. అండ్ ఎన్టీఆర్ మనకి బిఫోర్ ఆడియో ఫంక్షన్స్ చెప్పినట్టే తన ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకున్నట్టు ఉంటుంది ఫస్ట్ హాఫ్లో ఫ్యాన్స్కి అయితే చాలా 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 స్టఫ్ ఉందన్నమాట. సాంగ్స్ పరంగా అనిరుద్ బ్యాక్గ్రౌండ్ అండ్ స్టోరీ బిల్డప్ అండ్ ఫైట్స్ అయితే చాలా ఎక్స్ట్రానరీగా ఉంది. అండ్ ప్రీ ఇంటర్వెల్ సీన్ అయితే నాకు లిటరల్గా గూస్ బాంబ్స్ వచ్చాయి. చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో అందరూ ల్యాగ్ అన్నారు. అండ్ నాకైతే అలా అనిపించలేదు, ఎందుకంటే అది అవసరం అనిపించింది. ఆ వరా క్యారెక్టర్ బిల్డప్ కోసం అండ్ తన ఆర్క్ పెంచడానికి ఆ టైం అయితే తీసుకున్నాడు డైరెక్షన్. అదైతే నాకు బాగా అనిపించింది. దానివల్లే మనకి క్లైమాక్స్లో వచ్చే ఆ ట్విస్టులు కానీ ఆ హై కానీ మనకి నచ్చుతుంది సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో ఆ వరాకి ఇచ్చిన ఆర్క్ బట్టి. లేకపోతే ఆ ఇంపాక్ట్ అనేది ఉండదు. అండ్ ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం ఏం చెప్పక్కర్లేదు. అండ్ RRR తర్వాత చాలామందికి మనకి రాజమౌళి మూవీ చేసిన తర్వాత ఒక మిత్ ఉంటుంది, నెక్స్ట్ మూవీ గ్యారంటీ ఫెయిల్ అవుతుందని. బట్ ఈ మూవీతో ఎన్టీఆర్ అది బ్రేక్ చేశాడు. అండ్ ఆయన క్యారెక్టరైజేషన్ అయితే దేవరా అయితే వచ్చినప్పుడంతా మనకి అనిరుద్ధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్, ఆయన తీసిన క్యారెక్టరైజేషన్, ఎక్స్ప్రెషన్స్, మధ్యలో ఒక డ్యాన్స్ బిట్ ఫ్యాన్స్కి ఉంటుంది. అండ్ ఫైట్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ గ్రాఫిక్స్ కూడా ఓకే అనిపించాయి. అండ్ గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మనకి ఇంకా బాగా చెప్పాలనుకుంటే డైరెక్షన్ విషయానికి వస్తే కొరటాల శివ ఫస్ట్ హాఫ్ని అయితే తను ఎప్పుడూ అలా డీల్ చేయలేదు. ఫుల్ మాస్ స్టఫ్ అనమాట, చాలా బాగా డీల్ చేశారు. కానీ సెకండ్ హాఫ్ నాకు అంతగా అనిపించలేదు. స్క్రీన్ ప్లే కొంచెం తగ్గింది అనిపించింది. కానీ క్లైమాక్స్లో మళ్ళీ చాలా బాగా తీసుకొచ్చాడు. అండ్ డిఫరెంట్ కొరటాల శివ డైరెక్షన్ చూశాను. అండ్ అనిరుద్ బీజం కోసం మనం ఏమీ చెప్పక్కర్లేదు. చాలా 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 జైలర్ తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి సీన్ ఎలివేట్ చేశాడు. సాంగ్స్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ జాహ్నవి కపూర్ అయితే ఈ మూవీలో చాలా 30 minutes స్పేస్ ఉంటుంది ఓన్లీ ఒక సాంగ్ కోసం. ఆ సాంగ్లో అయితే తన గ్లామరస్ మనకి బాగా నచ్చుతుంది. ఇంకా తను ఇచ్చిన డైలాగ్స్ కూడా తెలుగు కూడా చాలా స్పష్టంగా డబ్బింగ్ చెప్పింది, అది కూడా నాకు నచ్చింది. ఇంకా క్యారెక్టరైజేషన్ సైఫ్ అలీ ఖాన్ చెప్పాలి. సైఫ్ అలీ ఖాన్ అయితే తన క్యారెక్టరైజేషన్ చాలా చాలా బాగా చేశాడు. తన మేనరిజమ్స్ కానీ ఆ ఫైట్స్, ఆ వేరియేషన్స్ ఆఫ్ యంగ్ రోల్ అండ్ ఓల్డ్ రోల్ కూడా చాలా బాగా చూపించాడు. తన అగ్రెషన్ కూడా చాలా బాగుంది. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా దీని తర్వాత మనకి చెప్పవలసింది శ్రీకాంత్ రోల్. తనది చిన్నది ఉంటుంది కానీ చిన్న ఇంపాక్ట్ అండ్ మూవీ రొటేట్ టర్న్ తీసుకునే యాక్టింగ్ రోల్ తనది. అండ్ ప్రకాష్ రాజ్ది కూడా మనకి చాలా బాగుంది. తనకి ఇచ్చిన చిన్న రోలే కానీ చాలా బాగా చేశారు. ఇంకా ఓవరాల్గా మూవీ కోసం చెప్తే ఫస్ట్ హాఫ్ అయితే నాకు ఎక్స్ట్రా పిచ్చిగా నచ్చింది. సెకండ్ హాఫ్ అయితే ఓకే అనిపించింది. క్లైమాక్స్ ఓకే, ట్విస్ట్ కూడా బాగుంది. కానీ సెకండ్ పార్ట్ ఇచ్చిన లీడ్ అయితే నాకు నచ్చలేదు. మీరు కూడా ఈ మూవీని చూడండి, చూసి మీ కామెంట్స్ని కిందట్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ కథా కరకానా. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.